ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025 సంవత్సరం డిసెంబర్ 9వ తారీఖు మంగళవారం యొక్క దినఫలాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయి, ఆమె మళ్ళీ మీ జీవితంలోకి రాబోతుంది, జాగ్రత్తగా ఉండండి. అయితే ఎవరు మీ యొక్క జీవితంలోకి రాబోతున్నారు, అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి, అలాగే మీరు అక్కడ ఇక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయారా? ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేసి మాట్లాడండి. ఓం శక్తి జ్యోతిష్యాలయం. మీకు ఏ సమస్యలు ఉన్నా గుడిలో ప్రత్యేకమైన పూజలు చేయబడును. మీ సమస్యకు పరిహారం చెప్పబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావడానికి ప్రత్యేకమైన వశీకరణం చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి. పూజారి గారి వాట్సాప్ నెంబర్ 8125199068. నమ్మకంతో కాల్ చేయండి. మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి. కన్యా రాశి వారు ప్రతికూలతని అనుకూలంగా మార్చుకోవడానికి చేయాల్సినటువంటి దేవతారాధన ఏంటి, పరిహారాలు ఏంటి, ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు రహస్య స్వభావులు. మనసులో ఉన్నది బయటికి చెప్పడం వీరికి అస్సలు నచ్చని విషయం. వ్యవహారాల విషయాలను కూడా తమదైన స్టైల్లో తెలియజేస్తారు. భవిష్యత్తు గురించి ప్రణాళిక కూడా చక్కగా వేసుకుంటారు. సమయానుకూలంగా మాట్లాడే నేర్పు కూడా వీరికి ఉంటుంది. చాలా సిస్టమేటిక్గా కూడా ఉంటారు. క్రమశిక్షణకు, సమయ పాలనకు కూడా ఎక్కువగా ప్రాధాన్యతని ఇస్తూ ఉంటారు. అయితే 2025 సంవత్సరం డిసెంబర్ 9వ తారీఖు మంగళవారం యొక్క దినఫలాలు కన్యా రాశి వారికి కనుక చూసినట్లయితే మీ యొక్క జీవితంలోకి ఆమె మళ్ళీ రాబోతుంది అని చెప్పుకోవాలి. మీరు స్త్రీ కావచ్చు, పురుషులు కావచ్చు, మీ యొక్క జీవితంలో నుండి వెళ్ళిపోయినటువంటి ఒక స్త్రీ మీ యొక్క లైఫ్లోకి మళ్ళీ తిరిగి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. తను మీ యొక్క స్నేహితురాలు కావచ్చు, బంధువు కావచ్చు, మీ ప్రాణమిత్రురాలు కావచ్చు, లేదా పురుషుల విషయంలో అయితే మీ యొక్క ప్రేయసి కూడా అయ్యి ఉండవచ్చు, లేదా మీ యొక్క లైఫ్ పార్ట్నర్ కూడా అయ్యి ఉండవచ్చు. అంటే కొన్ని కారణాల వల్ల తను మీ యొక్క జీవితంలో నుండి బయటకి వెళ్ళిపోయింది. తను మీ యొక్క లైఫ్లోకి తిరిగి వచ్చే అవకాశాలైతే కనిపించలేదు. అలాగే ఇది మీకు చాలా ఆనందాన్ని కలిగించేటువంటి అంశం అయినప్పటికీ తాను నిజాయితీగా మీ యొక్క జీవితంలోకి మళ్ళీ వస్తారా, లేదా దీని వెనుక ఏదైనా కుట్ర ఉందా అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. అలాగని వారి మనసుని నొప్పించకండి. కానీ పరిస్థితులను అంచనా వేసి తెలివితేటలు మీకు ఖచ్చితంగా ఉండాలి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మీరు కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని గడపబోతున్నారని చెప్పుకోవాలి. కుటుంబ జీవితం గురించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు కూడా తీసుకోబోతున్నారు. మీ యొక్క సంతానం నుండి కొన్ని వార్తలను కూడా వినబోతున్నారు. వారు చదువుల్లో చక్కటి ఫలితాలు సాధించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కెరియర్ పరంగా మీ యొక్క సంతానం అవకాశాల కోసం ఎదురు చూస్తున్నట్లయితే అవకాశాలు కూడా వారికి దక్కబోతున్నాయని చెప్పుకోవాలి. అలాగే కన్యా రాశి వారి నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఉద్యోగ ప్రయత్నాలు ఖచ్చితంగా సక్సెస్ అవుతాయి. ఒక మంచి అవకాశం వారి ముందుకు వచ్చే సూచన అయితే ఈరోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు శనివారం కన్యా రాశి వారికి చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక సమస్యకు పరిష్కారం కూడా లభించబోతుంది. నూతన వ్యక్తితో పరిచయం ఏర్పడే అవకాశాలు కూడా కన్యా రాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి.
రాజకీయ రంగంలో వారికి మీకు రాజకీయ భవిష్యత్తుకి సంబంధించిన ఒక ముఖ్యమైన వార్త వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో ఒక మహిళ వల్ల మీరు అనవసరమైన గొడవల్లో చిక్కుకునే ప్రమాదం కనిపిస్తుంది. జాగ్రత్తగా ఉండండి. అలాగని ఒప్పందుల విషయాల్లో కావచ్చు లేదా ప్రాపర్టీస్ కొనుగోలు అమ్మకాల విషయంలో కావచ్చు జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. ఎందుకంటే ఈరోజు దినఫలాల ప్రకారం ఆర్థికపరమైన లావాదేవీల్లో మీరు మోసపోయే ప్రమాదం కూడా కనిపిస్తుంది. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అనుభవజ్ఞుల సలహాలతో ముందుకు వెళ్ళండి. ఉత్తమమైన ఫలితాలు మీకు ఖచ్చితంగా లభిస్తాయి. శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. హనుమాన్ చాలీస పఠించండి. దుర్గా చాలీస పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాలు మీకు ఖచ్చితంగా లభిస్తాయి. సో చూసారు కదండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.